friends, welcome back to SumaTV kitchen. Today's special dry fruits vanilla ice cream. Summer lo cool ga challa సూపర్ గా ఉంటుంది అండ్ ఇంట్లో అయితే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాఫ్ లీటర్ పాలకైతే మనకి ఫుల్ గా ఐస్ క్రీమ్ అవుతుంది. ఇంటి మొత్తం కూడా మనస్ఫూర్తిగా తినొచ్చు, అంత బాగుంటుందన్నమాట. వీటికి కావాల్సిన వల్ల మన దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే అవి తీసుకోవచ్చు. నేనైతే వెండు ద్రాక్ష, బాదం, పిస్తా అండ్ జీడిపప్పు అండ్ ఖర్జూరం తీసుకున్నాను. ఇక్కడ ఉన్నవైతే మనం ఫ్రూటీ అండ్ చెర్రీస్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. మనకు అవైలబుల్గా ఉండేవన్నీ తీసుకోవచ్చు. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసి హాఫ్ లీటర్ పాలలో సగం పాలు అనేవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో సిఎంసి పౌడర్ ఇట్లాంటి ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకోవాలి. GMS పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్, వీటిని ఎటువంటి గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ హాఫ్ లీటర్ పాలలో కొంచెం పాలని మనము బౌల్లోకి తీసుకున్నాం కదా, మిగతా పాలు అనేవి స్టవ్ పైన పెట్టుకొని అందులో 1/2 కప్పు షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్ కరిగే వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకున్నాను. ఐస్ క్రీమ్ మంచిగా వస్తుంది ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే. సో ఒక పొంగు రానివ్వాలి. ఇలా ఒక పొంగు రానిచ్చి పాలు మనం మిక్స్ చేసుకున్న బౌల్లోది వేసేసుకోవాలి. వేసేసుకొని గడ్డలు లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఫ్లేమ్ హైలోనే ఉండాలి. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం దగ్గర పడాక మిల్క్ మేడ్ అనేది వేసుకోవాలి ఇందులోన. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇలా మనకి థిక్గా అవుతుంది. ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసుకొని మిల్క్ మేడ్ అనేది వేసుకోండి ఇందులోన. మిల్క్ మేడ్ వేసేసుకోవాలి. మీకు నచ్చినంత వేసుకోండి, మీకు టేస్ట్కి తగ్గట్టు. సో కొంచెం మంది తీపి తక్కువగా తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు కదా. మనం ఆల్రెడీ షుగర్ వేసాము, అందుకోసమని ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇంకా మిక్స్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉండేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లనిచ్చి ఒక బౌల్లోకి వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ అనేది ఉంచేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి ఇది మిల్క్ మిక్స్ ఉంది కదా, సో ఇది చల్లగా అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకున్నాం. సిల్వర్ కవర్తో క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ అనేది పెట్టుకుందాం. లేదా ఓవర్ నైట్ పెట్టేస్తే మనకి గడ్డ అయిపోతుంది. నెక్స్ట్ అది ప్రిపేర్ అయిన తర్వాత మనం బ్లెండ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, 8 అవర్స్ ఉంచితే ఇలా అయిపోతుంది మన మిల్క్ మిక్స్ అనేది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు నాకైతే ఒక బౌల్లో వేస్తే ఎక్కువ అయిపోతుంది మనం బ్లెండ్ చేసేసరికి, అందుకోసమని నేను 2 బౌల్లోకి తీసుకున్నాను బ్లెండ్ చేసుకోవడానికి. ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. రెండిట్లో కూడా వేసేసుకోండి. ఒక మూత వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇట్లాంటి ఒక మూత లేదా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. లేదు విప్పింగ్ క్రీమ్ ఉంటే విప్పింగ్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఈ 2 లేకపోతే పాల మీద మేగుడు ఉంటుంది కదా, సో అదైనా వేసుకోవచ్చు మనము. ఫ్రెష్ క్రీమ్ అనేది వేసేసుకోవాలి. మీకు నచ్చినంత వేసుకోండి. విప్పింగ్ క్రీమ్ ఉన్నా ఓకే. ఏంటంటే విప్పింగ్ క్రీమ్ అయితే ఒక టేస్ట్ ఉంటుంది, ఫ్రెష్ క్రీమ్ అయితే ఒక టేస్ట్ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, నెమ్మదిగా బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే స్లోగా ఫస్ట్ ఒకటిలోనే పెట్టాలి. ఫస్ట్ అయితే ఫుల్గా పెట్టేసేయకూడదు. 5లోకి 1లోకి పెట్టి నెమ్మదిగా బ్లెండ్ చేస్తూ రావాలి.
మనం ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయము, ఎందుకంటే వెనిలా ఐస్ క్రీమ్ కదా, అందుకోసమని. సో ఇలా బ్లెండ్ చేస్తూ రావాలి. చూసారుగా ఫ్రెండ్స్, బ్లెండ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ లేకపోతే మనం మిక్సీలో కూడా వేసుకొని ఇలా చేసుకోవచ్చు. సో కొంచెం కొంచెం వేసుకొని మిగతా దానికి కొంచెం కొంచెం ఉంచుకోండి. ఇంకోసారి బ్లెండ్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఒక బౌల్లోందే ఎలా వచ్చిందో ఇలా దారాల్లా పడాలన్నమాట. మన ఐస్ క్రీమ్ రెడీ అయినట్టు. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ స్ట్రేలోకి తీసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఒక ఐస్ క్రీమ్ స్ట్రేలోకి తీసేసుకోవాలి. ఇంకా దీన్ని క్లోజ్ చేసేసి 7 or 8 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మన వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మన వెనిలా డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ రెడీ అయింది. నేనైతే ఓవర్ నైట్ విడిచిపెట్టేసాను. చూడండి ఐస్ ఎలా పట్టిందో. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీము ప్రిపేర్ అయినట్టు. ఇప్పుడు బౌల్స్లోకి తీసుకుందామా. బాక్స్లో కూడా చూసారుగా ఫ్రెండ్స్, మనకి ఎంత ఐస్ క్రీమ్ అయిందో. 2 bowlsకి అయింది. అండ్ నాకు ఇంకా మిగిలింది, ఇంకో బాక్స్లో కూడా వేసుకున్నాను. మనకి 1/2 లీటర్ పాలకి ఇంత ఐస్ క్రీమ్ అవుతుంది. చాలా అంటే చాలా. మనము 3 days 4 days వరకు మనం తినొచ్చు. అన్ని రోజులైతే మనం ఉంచంలేండి. సో ఇంకా ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఐస్ క్రీమ్. మనకి బయట కొనే ఐస్ క్రీమ్ కూడా పనికిరాదు, అంత బాగుంటుందన్నమాట మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్. టూ బౌల్స్లోకి ఇలానే తీసేసుకున్నాం. ఇంకా చూడండి ఎంత స్పాంజీ అంటే కొంచెం పొరలుగా ఎంత బాగా వచ్చిందో. చూసారుగా ఫ్రెండ్స్, మన డ్రై ఫ్రూట్స్ వెనిలా ఐస్ క్రీమ్ ఇంట్లో ఇలా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్ స్ట్రక్చర్తో అండ్ సూపర్ టేస్టీతో చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి, అస్సలు విడిచిపెట్టరు. సూపర్గా ఉందంటారు. సో మళ్ళీ చేయమంటారు, అంత బాగుంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.